100% మనమే గెలుస్తారా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు. ఓకేరా పిస్తారా? ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్ళకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల్ల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో. అన్నయ్య గారు, జుబ్బా బాగుంది. ఎలా ఇచ్చారు? పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు? కొలిచి. ఓహో, నేను తూచి ఇచ్చారేమో అనుకున్నాను లేండి. వేలు వాడి వదిలేసిన గోసుగుట్ల మొహం ఈడును. ఎటకారం ఒకటి. ఇదిగో మగంగులు, ముహూర్త టైం కమింగ్. మ్యారేజ్ కొడుకుని ప్రవేశపెట్టండి. ఎడం కాలు. ఓం పాలాలమ్మాయ నమః, గుంతలో ముసలమ్మాయ నమః, సంతలో సీతమ్మాయ నమః, గుంతలో గురవమ్మాయ నమః. నాకు అప్పటికే నాకు ఇచ్చేనాయన. అది ఇంత ఆలస్యం అవుతోంది. పెళ్లిళ్ళు ఎవడు కనిపెట్టాడ్రా బాబో. భజంత్రీలు ప్లీజ్ సౌండ్. తాళి కట్టేయమ్మా. అందరూ అక్షతలు ఇచ్చేయండి. మీ పని అయిపోతుంది. సింగపూర్ లో ఉన్న నీ పెళ్ళం అడ్రస్ రాస్తాను. మ్యాటర్ ఏంటో చెప్పరా. రాసుకో. గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పెళ్ళం రంగికి నీ మగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా, ఒరేయ్, గంగా భగీరథి సమానురాలంటే విడోరా. విడో ఏంటే విడో? పదం బాగుందా లేదా? ఓకే. నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ పోపు పెట్టింది. పోపులో ఉన్న ఎల్లుల్లిపై పేలి ఎడంకండిపోయింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్లాము. వాడికి ఏ కన్నో చెప్పలేదు. వాడు కుడికన్ను పీకి చేతిలో పెట్టాడు. 2 కళ్ళు పోయి ఇప్పుడు రోడ్డంతా తిరుగుతోంది. ఇక్కడ అంతా క్షేమం. మీ బాల్తెల్లికి పెన్సిల్ చెక్కుతుండగా చేయదగింది. మీ రాంబాబు అనే రైలు దిగుతుంటే కాలు పెరిగింది. బస్సులో చక్రం బాబాయ్ జేబులోంచి 10,000 దొంగలు కొట్టుకుపోయారు. సినిమా హాల్లో సీతామహాలక్ష్మి చెవి జోకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు. ఇక్కడంతా క్షేమం.
నీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఇదిరా క్షేమకరమైన వార్త అండి. మధ్యలో బ్రేక్లు ఇద్దానా? గంగా భగీరథి సభ చిచ్చి మీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఆ పిల్ల లేగదోని కట్టేసి తల్లి పాలు పెరుగుతుంటే ఈడ్చి ముఖమే తన్నింది. మూతి పళ్ళన్నీ రాలిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడంతా క్షేమం. ఎవడరా ఇక్కడ క్షేమంగా ఉన్నది? అంతా క్షేమమే కదా. నేను క్షేమంగా లేనేంటి? అది కాదు. ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు. ఇక్కడ అంతా క్షేమం. ఇట్లు ఉడైవర్లు. ఏమన్నా కత్తుల బ్యాటరీ బాగుండరా ఏంటి? చెప్పండి. నమస్కారం గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు. మన ఇంటి పేరు గుడివాడ, మన అసలు పేరు రాయుడు. నోరు తిరగని వెధవలు గుడివాడ రాయుడు అనబోయి గుడివాడ రౌడీ అంటున్నారు. సారీ గుడివాడ రాయుడు గారు. విషయం ఏమిటో చెప్పండి. ఏమనుకోకండి. నాకు కోపం వస్తే తిట్టను, కొట్టను, పొడుస్తాను. పార్ట్నరు నువ్వు సెటిల్ చేసుకున్నా నేను ఇంటికి పోతా. రాయుడు గారు గుండె దడగా ఉంది. ఆ శవాన్ని బయట పారేయించండి. ఆ శవం అక్కడ లేకపోతే నాకు మూడుండదు. సీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలిసి ఏంటి? వాడు కలెక్టర్ ని మర్డర్ చేయపోవడం తెలుసు. వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు. వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రాయుడు గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదా ఏంటి? చాలా సంతోషం బావగారు. నిన్న మా వాడి ప్రవర్తనకి మమ్మల్ని మన్నించమని నేను మళ్ళీ వేడుకుంటున్నాను. ఆ విషయం మర్చిపోండి బావగారు. ఎలా మర్చిపోతాం బావగారు? ఒరే అన్నవరం, ఆ లిస్ట్ అందుకో. మీకు వినే ఓపిక ఉంటే మా వాడు అలా ఎందుకు ప్రవర్తించాడో మనవి చేస్తాను. బావగారు శ్రద్ధగా వినండి. రాయవరం రామ్మద్రరావు గారి సంబంధం మూర్చొచ్చిన కొడుకుతో వచ్చి మోసం చేయడానికి ట్రై చేస్తే మెడకాయ తీసేశాం. అవును, ఆ పని చేసింది మీలో ఎవర్రా? నేనేనండి. కృష్ణదేవిపేట కృష్ణారావు బౌదూరి గారి సంబంధం తినడానికి తిండి లేకపోయినా ఎస్టేట్ ఉందని అబద్ధమైన కారణంగా కాళ్ళు చేతులు తీసేశాం. కాకినాడ వెంకటాద్రి నాయుడు గారి ఫ్యామిలీ డ్రామా కంపెనీ అని తెలిసి 3 తలలు 6 కాళ్ళు నరికేశాం. ఆ మధ్య గోదావరిలో పడవ ప్రమాదంలో 30 మంది దుర్మరణం అని పేపర్లో న్యూస్ వచ్చింది, చదివారా? చదివాను బావగారు. అది ప్రమాదం కాదు, ఆ పని చేసింది మేమే. ఏమిటి అంత అలా లేచిపోయారు? లాంచింగ్ టైం అయింది. తాళపూడి రేవు దగ్గర కొంచెం మెరకెక్కువ కదా అని. బావగారు, ఈ లిస్ట్ అంతా ఎందుకు చదివించానంటే ఎంతో మంది వెధవలను చూసిన వీడి కళ్ళకి మీలాంటి మహానుభావులు కూడా అలాగే కనిపించారు అని చెప్పడానికి. మీకు టైం అవుతోంది. మామయ్య వీళ్ళు కూడా ఆట అయిపోయింది. నాకు డౌట్, నువ్వు కొంచెం టైం ఇచ్చావనుకో ఇదంతా డ్రామా కంపెనీ అని నిరూపించేస్తాను. అప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఈలోగా నోరు మూసు కూర్చో. బావగారు, మేము ఆ టైప్ మనుషులం కాదండి. రాజమండ్రిలో మాది లంకంత కొంప. బాబాయ్ గారు, మీ దొడ్లో చెరువు ఉందా? ఉంది. మా దొడ్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఈ మధ్యన గోదావరి ఇసుకతో కప్పెట్టేశాం. మా ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళకి దొంగలు రాకుండా సీసా పెంకులు గుచ్చారు మా వారు. అన్నట్టు చెక్క గేట్ కూడా ఉందండి. ఆశ్రమంలో ఉండే మన ఇంటికి మామయ్య గారు ఒక్కసారి వచ్చారంటే వారి డౌట్లు అన్ని క్లియర్ అయిపోతాయి. ఏమండి మామయ్య గారు? చాలా సంతోషం. అవును, మీకు టైం అవుతోంది. తొందరలోనే ముహూర్తాలు పెట్టి మీకు కబురు చేస్తాను. వస్తాం మామయ్య గారు. శుభం. ఝన్ ఝన్ ఝన్